శివపురాణం 10వ భాగం. సూతుణ్ణి ఋషులు ఇలా ప్రశ్నించారు. సూతముని, అగ్నియజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞములను గురించి, గురు పూజ, బ్రహ్మతృప్తిని గురించి మాకు క్రమంగా చెప్పండి అని. సూతుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునులారా, అగ్నియందు హోమద్రవ్యాన్ని సమర్పించే కర్మకు అగ్నియజ్ఞమని పేరు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు అగ్నియందు సమిధులను మాత్రమే హోమం చేయాలి. బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటించాలి. గృహస్థాశ్రమ స్వీకారం చేసి ఔపాసన కర్మను ప్రారంభించే వరకు అలాగే చేయాలి. హితకరము పవిత్రము అయిన ఆహారాన్ని మితంగా భుజించుటే వానప్రస్థులకు యతులకు అగ్ని యజ్ఞమవుతుంది. వారికి వేరే అగ్నిహోత్రం లేదు. ఆత్మయందు సమారోపితమైన అగ్నిహోత్రం కలవారు వారు. ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి దానిని ఒక భాండంలో కానీ గర్తంలో కానీ ఆరిపోకుండా రక్షించాలి. దాన్ని అజస్త్రం అంటారు. రాజభయం వల్ల కానీ లేదా దైవం అనుకూలించకపోవటం వల్ల కానీ అగ్నిని సంరక్షించుకోలేని స్థితిలో బ్రాహ్మణుడు ఆత్మయందు లేక అరణియందు ఆ అగ్నిని న్యాసం చేయాలి. దానికి సమారోపితమని పేరు. ఉదయకాలంలో అగ్ని అందియబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని, సాయంకాల ఆహుతి సంపత్తిని కలిగిస్తుంది. పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడుతుంది కనుక ఈ ఆహుతులకు అగ్నియజ్ఞం అని పేరు. స్థాళిపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్నిలో చేసే హోమానికి దేవయజ్ఞం అని పేరు. చూడాకరణాది పుట్టు వెంట్రుకలు తీయటం కర్మలలో లౌకికాగ్ని యందు చేయబడే హోమం కూడా దేవయజ్ఞమే. దేవతల తృప్తి కొరకు బ్రాహ్మణుడు నిత్యము బ్రహ్మయజ్ఞం చేయాలి. వేదాధ్యయానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. ఉదయం నిత్యకర్మను ఆచరించి ఆపై సాయంకాలం వరకు వేదపఠనం చేయాలి. ఇక సాయంకాల అనంతరం వేదపఠనానికి విధి లేదు. ఇక అగ్ని లేకుండా చేసే దేవ యజనాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. సృష్ట్యాది యందు సర్వజ్ఞుడు కరుణాకరుడు అయిన మహాదేవుడు లోకోపకారార్థి అయి వారములను కల్పించాడు. సంసారం అనే రోగానికి వైద్యుడైన శివుడు ముందుగా ఆరోగ్యాన్ని ఇచ్చే తన వారాన్ని కల్పించాడు. ఆపై సంపత్కరమైన తన మాయ యొక్క వారాన్ని, ఆ తర్వాత జనన సమయంలో కష్టాలను దాటే నిమిత్తం కుమారవారాన్ని, ఆ వెనుక మానవుల రక్షణ కొరకు రక్షకుడైన విష్ణువు యొక్క వారాన్ని, ఆ మీద ప్రాణుల ఆయుర్దాయాన్ని నిర్ణయించే పరమేష్ఠి అయిన బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమైన వారాన్ని కల్పించాడు. తరువాత పుణ్యపాపాలను నిర్ణయించి ఫలితాలనిచ్చే ఇంద్ర యములకు వారాలను కల్పించాడు. ఈ 2 వారాలు భోగప్రదం, మృత్యుహరమైన శుభకరమైన వారాలు. మానవులకు సుఖదుఖ సూచకాలైన ఆదిత్యాది గ్రహాలను వారాలకు ప్రభువులను చేసి జ్యోతిచక్రములో పరమేశ్వరుడు ప్రతిష్ఠించాడు. ఆదిత్యుడు మొదలుగా ఆయా దేవతల వారాలలో వారిని పూజించుట వలన వరుసగా ఆరోగ్యం, సంపదలు, వ్యాధినాశం, పుష్టి, ఆయుర్దాయం, భోగం, అమృతత్వం అనే ఫలాలు కలుగుతాయి. ఆయా దేవతలు సంతోషిస్తే ఆయా వారఫలాలు కలుగుతాయి. ఎవరిని పూజించిన ఫలాన్ని ఇచ్చేవాడు మాత్రం శివుడు మాత్రమే. దేవతా ప్రీత్యర్థం పూజ 5 విధాలుగా కల్పింపబడింది. అవి మంత్రజపం, హోమం, దానం, తపస్సు మరియు సమారాధన అనేవి. సమారాధన అంటే వేదిని, ప్రతిమను, అగ్నిని, బ్రాహ్మణుని ఉపచారాలతో పూజించాలి. నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠ ఇత్యాది చర్మరోగ నివారణార్థమై ఆదివారం నాడు సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే సోమవారం నాడు సంపద కొరకు లక్ష్మిని, మంగళవారం నాడు రోగ నివారణార్థం కాళిని, బుధవారం నాడు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం క్షేమం కొరకు విష్ణువుని, గురువారం నాడు ఆయువును, ఆరోగ్యాన్ని కోరి దేవతలను, శుక్రవారం నాడు భోగముల నిమిత్తం దేవతలను పూజించి వేద విధులకు బ్రాహ్మణులకు అన్నం పెట్టి దక్షిణలతో సత్కరించాలి. శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధిస్తే అపమృత్యువు నుండి తప్పించుకుంటాడు. దేవతారాధన నిత్యం చెయ్యాలి. గృహస్థుడు తన గృహంలో శుభకర్మలకు ఆదియందు, అశుభకర్మలకు అంతమునందు, జన్మతిథి నాడు శుభాలను కోరి ఆదిత్యాది గ్రహాలను ఆరాధించాలి. బ్రాహ్మణులు మంత్రయుక్తంగాను
ఇతరులు తంత్రోక్తంగాను దేవయజ్ఞాన్ని చేయాలి. పేదవాడు తపస్సుతోనూ, ధనవంతుడు ధనంతోనూ దేవపూజ చేస్తే అది ఇహపర సాధకమవుతుంది. నీడనిచ్చే చెట్లను పాతటం, చెరువులు త్రవ్వించటం, దేవాలయ వేద పాఠశాలను స్థాపించటం ఇత్యాది ధర్మ కార్యాలను ధనవంతుడు చేస్తే అనేక భోగ భాగ్యాలను పొంది జ్ఞానసిద్ధిని కూడా పొందుతాడు. సూతుణ్ణి ఋషులు దేశకాల పాత్రల గురించి, దాన విశేషాన్ని గురించి చెప్పమని కోరితే సూతుడు ఇలా చెప్పాడు: ఋషులారా, దేవయజ్ఞాది కర్మలయందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆ పైన గోశాల, జలాశయ తీరం, మారేడు, తులసి, రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీ తీరం, సప్తగంగా తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు ఫలాన్నిస్తాయి. గంగ, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులకు సప్తగంగలని పేరు. వీటికంటే సముద్ర తీరం, దానికంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి. మనస్సుకు నచ్చిన స్థలం అన్నింటికంటే గొప్పది. యజ్ఞ దానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం, త్రేతాయుగంలో 3 వంతులు, ద్వాపరంలో సగం, కలిలో 4వ వంతు. కలిలో సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవి సంక్రమణం నాడు, విషువత్తులయందు, దక్షిణాయన ప్రారంభంలోనూ, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం నాడు, సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదానికంటే మరొకదానికి 10 రెట్లు ఫలం అధికం. జన్మ నక్షత్రం వచ్చిన దినం, వ్రత సమాప్తి అయిన దినం ఇవి సూర్యగ్రహణ కాలంతో సమమైనవి. మహాపురుష సంగమం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు వీరు పాపక్షయ కారకులు. గాయత్రిని 24 లక్షల జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నాడు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకముల నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతిగ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానము చేయు వాణిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు. లోకంలో ధనం లేనివాడు ఇతరులకు ధనాన్ని దానం చేయలేడు కదా. అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు. గాయత్రి మంత్ర శుద్ధుడు శుద్ధ బ్రాహ్మణుడు అనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జప, హోమ, పూజాది సర్వకర్మలయందు దానం చేయటానికి, స్వీకరించటానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే. మనోనిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రార్థపూర్వకముగా సంపూర్ణంగా కానీ లేదా కేవలం మంత్రాన్ని కానీ తెలుసుకుంటే అభిష్టాలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చేదానం కంటే అడగకుండా ఇచ్చేదానం గొప్పది. జాతి మాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నవాడు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రి జప యుక్తుడు, విష్ణు భక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు వీరందరూ దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైన వారు. అన్నదానానికి 10 అంగములున్నాయి. ఆదరం, ఆహ్వానం, అభ్యంగనం, పాదసేవ, వస్త్రం, గంధాదులతో పూజ, అప్పములు పచ్చళ్ళతో కూడిన షడ్రసోపేతమైన భోజనం, తాంబూలం, దక్షిణ, నమస్కారం. ఇలాంటి 10 అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తాడు. అన్నింటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపించకూడదు. విద్యను కోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి. పుత్రార్థి అయినవాడు యువకులయందు విష్ణుబుద్ధితో దానం చేయాలి. జ్ఞానార్థి అయినవాడు వృద్ధులయందు రుద్రబుద్ధితో దానం చేయాలి. సద్బుద్ధుని కోరు మానవులు కన్యలయందు సరస్వతీ భావనను, భోగాలను కోరువారు యువతులయందు లక్ష్మీబుద్ధితోనూ, ఆత్మజ్ఞానాన్ని కోరువారు
వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతోనూ దానాలను చేయాలి. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చేయాలి. దానివల్ల పూర్ణ ఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తిలలు, బంగారం, నేయి, వస్త్రములు, ధాన్యం, బెల్లం, వెండి, లవణం, గుమ్మడికాయ, కన్య ఈ 12 వస్తువులు దానార్హమైనవి. పనస, మామిడి పండు, మినుము, కంది,